హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కవిత. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది హైదరాబాద్. నేను టెట్ కోసం వచ్చాను ఇక్కడికి, అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి. ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుందని తెలిసి వచ్చాను. టెట్ ఫర్ డిఎస్సికి రెండింటికి కూడా ఆలోచించి వచ్చాను. ఇప్పటివరకు ఒకసారి కూడా నేను ఇంకా కోచింగ్కి వెళ్ళలేదు. ఇక్కడికే ఫస్ట్ టైం. ఇక్కడ మా సార్ సజెషన్ చేస్తే వచ్చాను ఇక్కడికి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కాకపోతే అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నా కూడా ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టడీ పర్పస్గా రూమ్ అవైలబుల్ కరెక్ట్గా ఉండదని తెలిసింది. కాబట్టి ఇక్కడ సార్ వాళ్ళతో కన్సల్ట్ చేస్తే చాలా ఓన్లీ ఫర్ గర్ల్స్ కూడా ఇంకా చాలా బాగుందని తెలిసింది. ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందో అని కూడా అనుకున్నాను, కానీ వచ్చాక తెలిసింది నాకు హాస్టల్ ఫెసిలిటీ కానీ స్టడీ పర్పస్ చాలా పీస్ఫుల్ వాతావరణం కనిపించింది. నాకు చాలా టెన్షన్ పడ్డా, నేను ఎలా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వగలనా లేదా అని. కానీ చాలా ఫ్రీగా మూవ్ అయిపోయాను నేను. ఫ్రెండ్స్ కానీ ఇక్కడ కోలీగ్స్, సార్ వాళ్ళు కానీ ఫ్యాకల్టీ చాలా బాగుంది. క్లాసెస్ కూడా చాలా బాగా చెప్పారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ రావకముందుకే వాళ్ళు క్లారిటీగా చెప్పేశారనమాట. సో ఇలాంటి విషయాల్లో ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా హాస్టల్లో ఎలా ఉంటుందో అని అనుకుంటారు అందరూ, కానీ అలాంటి ప్రాబ్లం కూడా నాకు ఇక్కడ ఏమీ కనిపించలేదు. టైం టు టైం అన్ని ఫెసిలిటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఫర్ గర్ల్స్ అని చెప్పారు కాబట్టి కొంచెం ఆ ధైర్యంతో నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. అందరూ కూడా చాలా అంటే చాలా స్పోర్టివ్నెస్తో ఇక్కడికి జాయిన్ అయ్యారు. అవనిగడ్డ అంటేనే ఒక లెవెల్లో ఊహించుకున్నాం అందరం కూడా. అదేవిధంగా మేము అనుకున్న దానికంటే రెట్టింపుగానే ఇక్కడ కనిపించింది. ఒక్కొక్కరు కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళంతా వాళ్ళు చదువుకోవడానికి ఒక లెవెల్లో ఎదగాలి, ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే స్పిరిట్లోనే ఉన్నారు. మాకు కూడా అనిపించింది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జాబ్ కన్ఫర్మ్ అని మేము ఫిక్స్ అయ్యాము. సో మంచి స్కోర్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇక్కడ కలిగించారు ఫ్యాకల్టీ సార్ వాళ్ళు కానీ, డైరెక్టర్ సార్ వాళ్ళు, మేడం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఇక్కడ టెట్ కోసం అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టెట్ లేదని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నాకు టెట్ గురించి అసలు టెన్షన్ అదే లేదు. టెట్ ఆల్రెడీ నేను క్వాలిఫై అయిన ఫీలింగ్లోనే ఉన్నాను. తర్వాత డిఎస్సి కూడా కంటిన్యూషన్ ఇక్కడ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ అదర్ డిస్ట్రిక్ట్స్ చాలా వరకు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారని అనుకున్నాను. బట్ వాళ్ళతో ఉంటే ఒక్కొక్కరు కూడా అందరూ మన వాళ్ళే అని ఒక ఫీలింగ్లో డిస్కషన్ చేసి కూడా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ పార్ట్గా చదువుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది ఇక్కడ. వేరే వాళ్ళతో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ కలిసి చాలా బాగా చదువుకునే చాయిస్ మాత్రం మనకి ఇక్కడ ఉంటుంది. డైలీ స్టడీ అవర్స్ అటెండ్ అవుతున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్ ఎన్నికి కండక్ట్ చేస్తారు, సో అండ్ ఈవినింగ్ ఇప్పుడు కండక్ట్ చేస్తారు. డైలీ ఎగ్జామ్ రాయడం వల్ల ఏం ఉపయోగం జరిగింది? డైలీ ఎగ్జామ్ ఎక్కువ పెడతారు, నిన్న జరిగిందని నెక్స్ట్ డే మీద టాప్ ర్యాంక్స్ అనౌన్స్మెంట్ చేయడం, వీటి గురించి ఇక్కడ ఫ్యాకల్టీ క్లాసెస్ అయిపోయిన తర్వాత డైలీ ఈవినింగ్ ఈరోజు క్లాస్ జరిగింది అనుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ క్లాస్ జరిగింది ఈరోజు, దాని పరంగా నెక్స్ట్ డేకి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఎంత నేర్చుకున్నాం అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మనకి ఏమైనా మిస్టేక్స్ పోయినా అది ఎందుకు రాలేదు అన్న స్పోర్టింగ్నెస్ వెంటనే మనం చదువుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ. ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ అని మాత్రం ఉంది. వెంటనే రిజల్ట్ కూడా మనకి మేడం వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మనకి ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది. అందులో టాప్ 3 ర్యాంకర్స్ కూడా మెన్షన్ చేసి చెప్పడం వల్ల మనం కూడా ఆ ప్లేస్లో ఎలాగైనా సాధించాలి అన్న ఒక తపన అనేది మనలో కలిగేటట్టు ఉంటుంది కంపల్సరీ. సో ఆ స్పోర్టివ్నెస్ అందరూ కూడా మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఏంటి, ఈరోజు జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రాయడానికి 100% చాయిసెస్ మనకి కల్పించారు. సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. టెట్ పరంగా మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్కోరింగ్ చేయడానికి కానీ మంచి జాబ్ కొట్టడానికి ఇవన్నీ బిట్స్ చాలా బాగా మనకి యూజ్ అవుతాయి. అండ్ స్టడీ అవర్స్ కూడా మనకి ఈవినింగ్ టైంలో 6 వరకు క్లాసెస్ జరిగిన 6:30, 7 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 10 వరకు చదువుకోవడే చాయిస్ బాగుంది మనకి. అండ్ మార్నింగ్ స్టడీ అవర్స్ 4 to 7 వరకు కూడా ఉంటుంది. సో ఆ విధంగా మనం చేయటం వల్ల మనకి చాలా బాగా స్టడీ అనేది ఇంప్రూవ్ అయ్యే చాయిసెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ పరంగా ఆలోచిస్తే మనకి సైకాలజీ, తెలుగు కానీ ఇంకా ఇంగ్లీష్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా మనకి చాలా బాగా మంచి ఫ్యాకల్టీ ఇచ్చారు సార్, డైరెక్టర్ సార్ వాళ్ళు.
అండ్ మనకు సబ్జెక్ట్ మీద ఎలాంటి గ్రిప్ లేకుండా ఇక్కడికి వచ్చాము. జస్ట్ జనరల్గా చదివి ఏదో పైన చూసుకునే విధంగా ఉండేది. ఇక్కడికి వచ్చాక మనం సార్ వాళ్ళ క్లాసెస్ వింటేనే మనం ఇది చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనలో కలిగించేటట్టు సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సబ్జెక్ట్ గురించి. సో దాని గురించి మనం ఇంకా మోర్ డీటెయిల్స్గా చూసుకోవాలంటే రెగ్యులర్ క్లాసెస్ చాలా అంటే చాలా యూజ్ అయ్యాయి మనకి. ఆ విధంగా కూడా సైకాలజీ అయితే అసలు మనకి గుర్తుకుండదు అనే భయం అనేది మనలో ఉండేది. సార్ వాళ్ళు చెప్పడంతో మనం చదవాల్సిన పని కూడా లేకుండా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ వాళ్ళు. నేను ఇక్కడికి అసలు టెట్ క్వాలిఫై కాకుండానే ఇక్కడికి వచ్చాను. నాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు. జనరల్గా చదివి జస్ట్ క్వాలిఫికేషన్ టెట్ లేకుండా వచ్చాను. ఓన్లీ టెట్ పై హోప్తోనే చూద్దాంలే అన్నట్టు వచ్చాను. కానీ నాకు ఇక్కడికి వచ్చాక అనిపించింది ఇక్కడ టెట్ ఏంటి, డిఎస్సి కూడా 100% కొట్టొచ్చు, ఖచ్చితంగా ఒక డిఎస్సిలో మన సీట్ మనకు ఉంటుంది అనే హోప్తో ఉన్నాను. సో ఇక్కడ క్లాసెస్ పరంగా ఆలోచిస్తే మనకి క్లాస్ జరిగేటప్పుడు కూడా మంచి రన్నింగ్ నోట్స్ బాగా ఇచ్చారు. మనకి మెటీరియల్స్ చదువుకున్నా పర్లేదు, నోట్స్ ఒకటి ప్రిపేర్ అయినా మంచి స్కోర్ కంపల్సరీ వస్తుంది. సో వాటిని నమ్ముకొని కూడా మనం చదవచ్చు. మెటీరియల్స్ మనకి అవైలబుల్లో కూడా ఆఫీస్ రూమ్లో మనకి ఇచ్చారు. ఆ మెటీరియల్స్ ఇక్కడ ఎగ్జామ్స్ అండ్ సార్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ అన్నీ టాలీ, మనకి ఇంకా వేరే అదర్స్ మెటీరియల్స్తో పనే లేదు. సో ఇవి చూసుకున్నా మనకు మంచి స్కోర్ సాధించే అవకాశం మాత్రం చాలా బాగుంది మనకి. నేను ఇక్కడికి వచ్చాక నాకు చాలా బాగా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యింది. నేను అన్ని సబ్జెక్ట్స్ పరంగా కూడా అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా వచ్చాను. ఇక్కడికి వచ్చాకే సబ్జెక్ట్ ఎలా ఉంటుందో అనేది నేను తెలుసుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీకి అండ్ ఫ్యాకల్టీకి సంబంధించిన సబ్జెక్ట్స్ సార్ వాళ్ళకి కూడా ఈ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ తరఫున మాకు చాలా థ్యాంక్స్ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. లేకపోతే మేము ఇంకెక్కడికో వెళ్ళే వాళ్ళమేమో. ఇక్కడ తెలిసినందుకు ఇక్కడికి వచ్చి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది మాకు కనిపించింది. థ్యాంక్స్ ఫర్ సబ్జెక్ట్స్, సర్స్, ఫ్యాకల్టీ అండ్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్. థ్యాంక్ యూ అండి.